సో ఈ చాలా మంది ఒబేస్ ఉన్న వాళ్ళకి ఇటువంటి టెక్నిక్స్ ఇవన్నీ యూస్ చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని ఒక అపోహ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా క్లీన్ పద్ధతిలో ఎలా వీక్యూరా వెల్నెస్ క్లినిక్ వెళ్తాం? అందుకే మనం వచ్చి బ్లడ్ టెస్ట్ చేస్తున్నాం, ఈ టెస్ట్లన్నీ చేస్తున్నాం, విజరల్ ఫ్యాట్ ఎంత ఉందని చూస్తున్నాం, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ ఎంత ఉందని చూస్తున్నాం. అది మాన్యువల్ ఇది కాకుండా ప్రిసైజ్గా రిలేటెడ్గా చూస్తున్నాం. కాబట్టి ఆ మెషిన్ మళ్ళీ వాళ్ళకి కావాలంటే డౌట్ ఉంటే కూడా 2 months 3 months తర్వాత వాళ్ళు ఎంత తగ్గారో వాళ్ళు మళ్ళీ టెస్ట్ తీసి చూసుకోవచ్చు. అప్పుడు తెలిసిపోతుంది ఎంతవరకు తగ్గింది అనేది. సో ఓవరాల్ గా మనకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. ఇంకా చెప్పకపోతే డాక్టర్ చెప్పినట్టు దీంట్లో వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇంకా కూడా వాళ్ళకి దాంట్లో నుంచి తప్పించుకొని మంచిగా లైఫ్ లీడ్ చేయొచ్చు. సో ఎంత పీరియడ్ ఆఫ్ టైమ్ లో అంటే టార్గెట్ వెయిట్ రీచ్ అవ్వగలరు? ఇప్పుడు వచ్చి 1 monthకి వచ్చి 3 అనేది ఒక స్టాండర్డ్ అన్నమాట. 3 అనేది క్లయింట్ కండిషన్ అండ్ ఒక్కొక్క హెల్త్ కండిషన్ బట్టి కూడా విల్ టైలర్ దట్ ప్రోగ్రామ్. సమ్ పీపుల్ విల్ లూజ్ ఫాస్ట్, సమ్ పీపుల్ విల్, బట్ అకార్డింగ్ టు అవర్ స్టాండర్డ్స్ అండ్ WHO స్టాండర్డ్స్ we used to decrease only 1 kg per week because మనం ర్యాపిడ్గా వెయిట్ లాస్ అయినా కానీ ఏంటంటే ఆ డెఫిషియన్సీస్ అనేది కరెక్ట్ చేయడానికి టైం నీడ్ టు బి టేకెన్. కాబట్టి విల్ స్లోలీ కరెక్ట్ అండ్ డిక్రీజ్ ద వెయిట్.